గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి పీపుల్ ఆల్సో అంటే తీస్తున్న మూవీస్ లో యాక్షన్ మూవీస్ లేకపోతే థ్రిల్లర్ ఇలాంటి వెళ్ళిపోతున్నారు. కానీ సో జంధ్యాల గారి మార్క్ లాంటి మూవీస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ కైండ్ ఆఫ్ లో వచ్చినది పీపుల్ రిసీవ్ చేసుకుంటున్నారు. అవునవును, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అలా రావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సమ్మర్ మొత్తం మీదే అనుకుంటా. అదే ఫ్యామిలీ మొత్తం ఒక శుభం సినిమాకి వెళ్తారు. అండ్ అండ్ అందరూ కొత్త యాక్టర్స్. అండ్ సమంత గారి బ్యాకింగ్ ఈ సినిమాకి అసలు ఇలా ఇలా ఒక నిలబడింది అనమాట. బేసికలీ సింపుల్ గా మన మీమ్ స్టైల్లో చెప్పాలంటే బోయపాటి గారు చెప్పినట్టు జై అంతే. అంటే అసలు క్రేజీ. అంటే ఫస్ట్ ప్రొడక్షన్ ఇంత మంచి ఫిల్మ్ ప్రొడక్ట్ మేము తను మమ్మల్ని నమ్మి ఇంత రెస్పాన్సిబిలిటీ కదా ఒక ఫస్ట్ ప్రొడక్షన్ తనకి. అండ్ వీ డెలివర్డ్ అవర్ బెస్ట్ బేసికలీ. అంటే కమింగ్ టు ద మూవీ విషయానికి వచ్చేటప్పటికి శుభం కాట్ అనేది లాస్ట్ లో వేస్తారు. అవును, మీరు ఎందుకు పోయా ఫస్ట్ లోనే వేసేసారు? సినిమా కథకి చాలా టైటిల్ పెట్టడానికి సినిమా కథలో ఉంటది శుభం. అంటే లైక్ సినిమా శుభం గురించే. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో వై ద టైటిల్ ఈ శుభం. ఓకే, శుభం మీద ఉంటుంది సినిమా. ఇట్స్ నాట్ లైక్ ఏదో పెట్టినది కాదు. శుభం మీద సినిమాయే, కథ మీదే శుభం బేసికల్లీ. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో ఇది శుభం ఎందుకు పెట్టాము. సరే, మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలి. లేదు కాదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓకే, గవి బ్రోని కూడా నేను అడిగా, గవిరెడ్డి గారిని కూడా అడిగినప్పుడు అంటే చూస్తారుగా తెలుస్తుంది అని అన్నారు. ఆల్ఫా మెయిల్ అంటే ఏంటి చెప్పండి బ్రో. ఆల్ఫా మెయిల్ అంటే మనం అంటే ఏముంది అంటే సినిమాలో ఆల్ఫా చెప్తాడు వాడు. ఆల్ఫా మేల్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అని చెప్తాడు బేసికల్లీ. అంటే అంటే రియల్గా చెప్పాలంటే ఆల్ఫా మేల్ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా మంచి మీనింగే వస్తుంది ఆల్ఫా మేల్కి. మనం తప్పుగా పర్స్పెక్టివ్లో ఉన్నాం కానీ ఆల్ఫా ఇది యాక్చువల్లీ గుడ్. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు ఆల్ఫా మేల్ అంటే చూస్తారు కదా సినిమా బేసికల్లీ. ఇట్స్ ఓకే, అది నేను ఏం చెప్తాను, ఇట్స్ లైక్ మోస్ట్లీ ద ఫిల్మ్లో ఉంటుంది బేసికల్లీ. మీరు సినిమాలోనే పజిల్స్ కాదు, ఇక్కడ కూడా ఇంటర్వ్యూలో కూడా పజిల్స్ వదిలి పెడుతున్నారు. అసలు స్టార్టింగ్ లో ఈ స్క్రిప్ట్ అనేది రాసుకున్న తర్వాత మీరు కానీ వసంత్ గారు కానీ అనుకొని మెటీరియలైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నెరేట్ చేసింది ఎవరికి, రాజ్ డీకే గారికా లేకపోతే ఎట్లా? ఈ సినిమా నాకు వచ్చింది సినిమా. ఓకే, అంటే నేను పరదాలో బిజీగా ఉన్నా, కంప్లీట్లీ ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ పరదా. ఓకే, నాకు రాజ్ సార్ నాకు కాల్ చేసి ప్రవీణ్ ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది వసంత్ రాసాడు అంటే వింటావా అంటే విన్నా. బేసికల్లీ సమంత ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు విన్నా స్క్రిప్ట్. ఓకే, వినగానే అసలు చాలా ఎక్సైట్ అయ్యా బేసికల్లీ. అసలు ఎంత స్క్రిప్ట్ అని చాలా ఎక్సైట్ అయ్యా. ఇంక అక్కడి నుంచి సమంత గారు, నేను, రాజ్ సార్ అందరూ కలిసి ఈ కథను మంచిగా డెవలప్ చేసాం బేసికలీ. ఓకే, సో ఒక 6 months వరకు వీ వర్క్డ్ హార్డ్. ఆ కథని మంచిగా ఫ్రేమ్ చేసి మంచిగా చేసి వీ వెంట్ ఫర్ షూట్ బేసికలీ. అలా నాకు వచ్చిన సినిమా ఇది. వచ్చిన సినిమా అంటే నేను పరదాలో ఎలా బిజీగా ఉన్నాను, వేరే సినిమాకి నేను వెళ్ళాను కదా ఇంకా. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ దెమ్ బేసికలీ. ఓకే, కమింగ్ టు ద యాక్టర్స్, ఇంకా అందులో ముగ్గురు కొత్త వాళ్ళని తీసుకుంటారు. హర్షిత్ అంటే ఆల్రెడీ తెలుసు, చరణ్ అయితే ఒక 2 movies చేశారు, గవిరెడ్డి గారు అయితే సిరీస్ లో మేము చూసాను తప్ప లేదు. సో ఇట్లా వీళ్ళని తీసుకొని చేయడానికి బదులు వేరే కొంచెం నోన్ కానీ ఇలాంటి వాళ్ళు తీసుకుంటే ఇంకా బెటర్ అని అనిపించిన లేదు. అంటే కొత్త ఫేసెస్ యాజ్ ఆల్వేస్ అంటే ఫ్రెష్నెస్ ఉంటుంది కదా సినిమాలో. ఓకే, దట్ ఈస్ ద యూఎస్పీ. అంటే సినిమాకి ఫ్రెష్ ఫేసెస్ ఈజ్ ద యూఎస్పీ. అది గట్టిగా నమ్ముతాను నేను. అది అంటే చాలా పెద్ద మార్కెట్ వస్తుంది, కొత్త ఫేసెస్ తోనే పెద్ద మార్కెట్ వస్తుంది. దీనిపై రివర్స్ లో చెప్తున్నారు. ఆబ్వియస్ కదా అది. ఇప్పుడు సి నోన్ ఫేస్ అంటే ఐ మీన్ నీకు ఎప్పుడు ఫ్రెష్గా అనిపించింది సినిమా. ఎప్పుడు సినిమా బండి చూసుకోండి, ఆల్ ఫ్రెష్ ఫేసెస్. అందుకే అంత ఫ్రెష్గా అనిపిస్తుంది సినిమా. హ్యాపీ డే, ఇప్పుడు మనం ఎరాకి వస్తే హ్యాపీ డేస్ వచ్చింది అప్పట్లో, ఫ్రెష్ ఫేసెస్. ఇప్పుడు ఏదైనా క్లాసిక్ సినిమాలు ఉంటాయి కదా స్టార్టింగ్ లో వచ్చేవి, ఇప్పుడు మంజుమల్ బాయ్స్ ఫ్రెష్ ఫేసెస్ ఉంటాయి మీకు అందరికి. సో ప్రేమలు చాలా ఫ్రెష్ ఫేసెస్. ఇమాజిన్ పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్ని ఆ ఫ్రెష్ ఫేసెస్ తోనే వస్తాయి మీకు. ఓకే, దట్ ఈజ్ అంటే మనం ఏమీ హీరో కోసం వెయిట్ చేయక్కర్లేదు, స్టార్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లే. మంచి టాలెంట్ని తీసుకొని మంచి సినిమా చేస్తే ఆడియన్స్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్. అసలు ఇప్పుడు కాన్సెప్ట్ ఇస్ ద కింగ్ కదా, అంతే. కంటెంట్ కింగ్. ఓటీటీలు జనాలు అందరూ చూసి కొత్త కంటెంట్ ఇవ్వాలి వాళ్ళకి.
కొత్త కంటెంట్ ఇవ్వాలి, Yeah. ఎక్సైట్ చేయాలి ఆడియన్స్. బేసికల్లీ ఏదో ఉంది, డిఫరెంట్గా ఉంది సినిమా, థియేటర్కి వరకు రప్పించాలంటే ఎంత క్రేజీగా ఉంటే కానీ రప్పించలేము థియేటర్కి. ఆడియన్స్ టికెట్ కొనుక్కొని వెళ్ళాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. సినిమా షుడ్ బి వెరీ ఎక్స్ట్రాడినరీ, అంటే అసలు ఈ సినిమా క్రేజీగా ఉంటే కానీ థియేటర్ రావట్లేదు జనాలు. సో మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. లైక్ సినిమా బాగుంది కాదు, చాలా 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 బాగుండాలి, అప్పుడు కానీ థియేటర్ రారు జనాలు. మరి ఇప్పుడు శుభం విషయానికి వచ్చేటప్పటికి అన్ని చాలా ఉన్నాయా? యా డెఫినెట్లీ, నా నమ్మకం ఉంది మరి వస్తారని. ప్రీవియస్ గా మనం చూసాం కోర్టు మూవీని. ఒక ఏంటంటే కాన్సెప్ట్ అంతా చిన్నది, నోన్ ఫేసెస్ అంటే శివాజీ గారు అంటే మెయిన్ లీడ్స్ గా చేసిన వాళ్ళు కానీ, దర్శి గారు కానీ, సో దే ఆర్ ఇన్ ద సమ్ ఫేస్. సో ఇలాంటి మూవీ కొంతవరకు వెళ్ళగలుగుతుంది అనుకోవచ్చు, కానీ దాని వెనకల నాని గారు ఉండేటప్పటికి లిఫ్ట్ అనేది వేరేలా వచ్చేది. ఇప్పుడు ఈ మూవీకి కూడా సమంత గారు ఆ కైండ్ ఆఫ్ అనేది వచ్చేసింది. సో ఎంత వరకు వెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారు? లైక్ అది చూస్తాం, వెయిట్ అండ్ సీ అంతే. అంటే ముందు అనుకుంటారు కదా బ్రో, ఊరికే లేదు చెప్తున్నా కదా, దిస్ విల్ మంచిగా వర్కౌట్ అవుద్ది సినిమా. అంటే ఫుల్ టీమ్ కాన్ఫిడెంట్ ఉన్నారు అసలు. ఫస్ట్ మా యాక్టర్స్ అందరూ కూడా క్రిటిక్స్ చాలా, సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే చెప్పేస్తారు, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో వర్కౌట్ అవ్వట్లేదు. మేమైతే బబుల్లో అస్సలు ఉన్నాం. ఈ సినిమా మాకు నచ్చేసింది, జనాలకు కూడా అసలు ఆ బబుల్లోనే లేము. మంచి సినిమా తీసాం, ఫుల్ కాన్ఫిడెంట్, అందరూ టీం కాన్ఫిడెంట్గా ఉన్నాం అసలు. అందుకే ఆ గ్రూప్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి లేడీ రైటర్ ఉన్నారు, ఒకరైతే ఆల్రెడీ రైటర్ డైరెక్టర్ పెట్టుకొని మీరు పెట్టుకొని ఒక సినిమా చేసాం. సో అంత ఈజీ కాదు బేసికల్లీ, అంటే మంచి స్క్రిప్ట్ కదా, స్క్రిప్ట్ బాగున్నప్పుడు అందరూ ఆ ఎక్సైట్మెంట్ లెవెల్ వేరేగా ఉంటుంది కంప్లీట్లీ. ఓకే, యా. అంటే సో పరదా ఎంతవరకు వచ్చింది? అయిపోయింది పరదా కూడా, రెడీ టు రిలీజ్. దీని తర్వాత ఆ సినిమా వస్తుంది. కానీ చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి వస్తుంది. ఏంటంటే ఒకే ఇయర్ లోనే 2 మూవీస్, అంటే తక్కువ గ్యాప్ లోనే 2 months గ్యాప్ లోనే. యా అది అదృష్టం వచ్చింది నాకు అది. సో చూద్దాం, డిఫరెంట్ ఫిల్మ్స్ రెండు కంప్లీట్లీ జానర్ షిఫ్ట్స్. వెరీ సీరియస్ ఫిల్మ్ అది, చాలా సీరియస్ ఫిల్మ్ అది. దిస్ ఇస్ వెరీ ఫన్ లైట్ హార్టెడ్ ఫిల్మ్ బేసికల్లీ. నాకు పరద అది చూసేటప్పటికి ఐ థింక్ ఓటీటీలో ఒక మూవీ రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో. సో పరదా వెనకలే ఉంటుంది, నేమ్ గుర్తు రావట్లేదు. సో అది చాలా బ్లాక్ బస్టర్ అయింది, అంటే మన అమెరికన్ గారి వైఫ్ లాపటా లేడీస్. సో ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా ఉంటుందా లేదా ఎట్లా? చూద్దాం, అది పరదా శుభం గురించి మాట్లాడుకుందామా? ఓకే, అంటే సమంత గారు ఫస్ట్ చూసిన తర్వాత, శుభం చూసిన తర్వాత వాట్ ద ఎక్స్ప్రెషన్ గాట్ ఫ్రమ్? అసలు మాకైతే నవ్వుతూనే ఉంది త్రూ అవుట్. అసలు సమంత అయితే మేము కూడా చూస్తున్నాం, ఓకే నిజంగా నీ జోక్ వర్కౌట్ అవుతుంది, అంత నవ్వుతుంది. షీ ఈజ్ ఎంజాయింగ్ ద ఫిలిం, హార్ట్ఫుల్గా నవ్వుతుంది. ఓకే అయితే బాగానే తీసాం అయితే సినిమా. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది. అప్పటి వరకు నాకు టెన్షన్గా ఉండే, అంటే తను అంత రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చింది. తన ప్రొడక్ట్ చూపిస్తున్నాం, ఎడిట్ టేబుల్లో చూపిస్తున్నాం, ఇప్పుడు ఎలాగ ఉంటుంది ఏంటి. షీఈ్ ఎంజాయింగ్ త్రూ అవుట్ ద సినిమా, ఎంజాయ్ చేసింది. సో ఇంకా అప్పుడు నమ్మకం వచ్చింది, ఓకే వీ మేడ్ ఏ గుడ్ ఫిల్మ్ అని. ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాం బ్రో. జన్మ జన్మ అది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అభి అని రాశాడు ఆ లిరిక్స్ అన్ని. ఆలోచిస్తున్నప్పుడు మేమే సరదాగా అరే సీరియల్కి ఒక పాట రాద్దాము అని అనుకుంటున్నప్పుడు తనే ఒక సింగిల్ గా లిరిక్ తో రాసేసాడు, పాలు నీల బంధం. అసలు అది లిరిక్కే క్రేజీ లిరిక్ అసలు. అది వింటూ ఉంటే అంటే ఆ ఓల్డ్ వచ్చే అది వస్తూ ఉంటుంది, అండ్ దాని వెనకల ఏమనిపిస్తుంది అంటే ఒక హర్రర్ థీమ్ టైప్ లో కూడా ఉంటది, భయపెట్టేటట్టు. ఆ సాంగ్ మట్టికి భలే వర్కౌట్ అయింది, పాలు నీల బంధం సాంగ్. అంటే యాక్చువల్ గా ఈ ఒక లైన్ కానీ, సో సీరియల్స్ ని చూసి సో గోస్ట్ గా మారేది సంథింగ్ ట్రైలర్ ని బట్టి మాకు అర్థమైన సందర్భాలు. కానీ ఇది మత్తు వదలరా నుంచి అట్లాంటిది దగ్గర నుంచి ఏమన్నా అడాప్ట్ చేసుకున్నదా చిన్న ఐడియా? లేదు అస్సలు కాదు. సినిమా చూసినప్పుడు అంటే మేము సీరియల్ని చాలా హానెస్ట్ గా చూపించాము. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, ఎక్కడ స్పూఫ్ ఉండదు, చాలా రియలిస్టిక్ సినిమా. నిజంగా సీరియల్ ఫుటేజ్ ఎవరైనా కలెక్ట్ చేశారు అనుకుంటారు సినిమా చూసినప్పుడు. షూట్ చేశాను యాక్చువల్, సీరియల్ కూడా షూట్ చేశాను. సో సీరియల్ అంత రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమా జరుగుతుంది కదా 2004 ఆ ఎరాలో. సో అప్పట్లో అంతరంగాలు, ఎండమావులు, సో ఆ కైండ్ ఆఫ్ స్టైల్ లాగా ఉంటుంది.
చాలా రియలిస్టిక్ గా ఉంటుంది సినిమా. దట్స్ వాట్ ఐ కెన్ సే బేసికల్లీ. కంప్లీట్ గా వైజాగ్ బ్యాక్ డ్రాప్ అయినా. యా వైజాగ్ భీమిలీలో షూట్ చేసాం మొత్తం. ఓకే. అంటే మా ఊర్లో షూట్ చేద్దాం ఒక సినిమా అనుకున్నా. సో అనుకోకుండా శుభం షూట్ చేసా. మీకోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే పెట్టినట్టున్నారు. గాలి పీల్చే సమోసాలు తినడం కానీ. యా